కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. 2 రోజుల పాటు ఈ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. వచ్చే 2 రోజుల కర్ణాటక, కేరళ, కొంకణ్, గోవాలో 20 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. గోవాలో గత 4 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో అప్రమత్తమైన గోవా విద్యాశాఖ అక్కడ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. భారీ వర్షాలు, ఐఎండీ రెడ్ అలర్ట్ దృష్ట్యా అన్ని విద్యా సంస్థలకు ఇవాళ సెలవు ప్రకటించామని గోవా విద్యాశాఖ డైరెక్టర్ శైలేష్ జింగ్డే తెలిపారు. ఇక అలాగే మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మరోవైపు వచ్చే 2 రోజుల్లో ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అరుణాచల్, అసోం, మేఘాలయ, సిక్కిం, బీహార్లో భారీ వర్షాలు పడతాయని అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లలో వచ్చే 3 రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఢిల్లీకి భారీ వర్ష సూచన లేదన్న ఐఎండీ అక్కడ తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది.